శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తిగాన రసం ఫణి. పండితులను పామరులనే కాక అప్పుడే పుట్టిన నవజాత శిశువులను పశువులను విష సర్పాలను సైతం తన సంగీతంలో ఓలలాడించేటటువంటి శక్తి సంగీతానికి ఉంది అని మన మధ్య ఉండి నిరూపించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు. అభినవ అన్నమయ్యగా పేరుగాంచినటువంటి శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు ఇవాళ మన నుంచి దూరమయ్యారు అన్న విషయం తెలుసుకుని తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల వారు అనేక మంది ఇక్కడ తిరుపతి భవానీనగర్లో ఉన్నటువంటి వారి స్వగృహానికి విచ్చేసి వారికి నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితిని మనం ఇవాళ చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో గగనానికి ఎగసిన గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారి గురించి ఇక్కడ వారి సహచరులు సంగీత విద్వాంసులు కొంతమంది ఇక్కడ వారి నివాస గృహం వద్ద ఉన్నారు. వారిని పలకరించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇవాళ ఇక్కడ తిరుపతి శ్రీ వెంకటేశ్వర సంగీత మరియు నృత్య కళాశాలలో వాయులీన సంగీత అధ్యాపకురాలుగా అనేక సంవత్సరాలు పనిచేసి అనేక మంది శిష్య పరంపరను తయారు చేసినటువంటి శ్రీమతి చల్లా ప్రభావతి గారు ఉన్నారు. వారిని పలకరించేటటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్కారం అమ్మ. ఇవాళ అన్నమయ్య పాటలంటేనే మనం గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారి పాటలుగా మనం వింటూ ఉంటాం. ఆనాడు మనం అన్నమయ్య రాసిన విధానము, వారు ఏ విధంగా పాడి ఉంటారు అనేటటువంటిది కళ్ళకు కట్టినట్లుగా అన్నమయ్య పాటలనంతా బాణీ సమకూర్చి ప్రపంచానికి అందించినటువంటి గొప్ప సంగీత కళాకారులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు. వారితో మీకున్నటువంటి సంబంధం, వారి గురించి మా సిటీ కేబుల్ కృష్ణతేజ వీక్షకులకు మీరు తెలియపరచాలనుకున్నటువంటి విశేషాలు కాస్త వివరించండి. ఓం నమో వెంకటేశాయ. గురువు గారికి, శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారికి ఎన్నో అవార్డులు, ఎన్నో సత్కారాలు జరిగాయి. ఆయన అహోబల మఠంలో ఆస్థాన విద్వాంసుల్లో వచ్చినప్పుడు, ఆ సత్కారం పొందినప్పుడు ఆయన గురించి మాట్లాడమని ఒక వీడియో చేశారు. అలాంటి సందర్భంలో చేసిన వీడియో తర్వాత ఇలాంటి రోజు వస్తుందని నేను అనుకోలేదు, ఇంత త్వరగా వస్తుందని. ఏమంటే ఇంకా చాలా పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు. ఆయన జస్ట్ ఇంకా 80 కూడా అవ్వలేదు. ఇలాగ అసలు వారు నాకు గురుతుల్యులు, సహోదరులు. ఆయన పుస్తకాలు రాసి నాకు ఇచ్చేటప్పుడు కూడా ప్రియతమ సోదరి ప్రభావతి అని రాసి ఇచ్చేవారు. నన్ను చల్లా ప్రభావతి అంటే కూడా అత్తగారింటి వైపు కప్పెల్ల అని, ఆయన నన్ను కొంపెల్ల అని రాసేవారు. ఆయన అసలు సంగీతంలో ఎంత శృతి పక్వం అనేది, మనం ఏదైనా శృతి పెట్టుకోవాలంటే ఆధారం ఒక తంబూర పెట్టుకుని చేసుకుంటాం, ఏదైనా శృతి చేసుకోవాలంటే. అలా ఆయన గొంతుని శృతిగా పెట్టుకుని మనం శృతి చేసుకోవచ్చు. అంత శృతి పక్వము. అసలు ఆ గొంతే ఒక ప్రత్యేకమైన గొంతు. అలాంటి గొంతు ఇంకెవరికి రాదు. నభూతో నభవిష్యతి. అసలు అలా చెప్పకూడదేమో కానీ వెంకటేశ్వర స్వామి అంటే ఎంత బాగా అందరికీ తెలుసో అంత బాగా అన్నమయ్య పాటలుగా, అన్నమయ్య అంటే ఈయనే అనే విధంగా మనకి అలవాటైపోయారు. వారు కర్ణాటక సంగీతంలో మంచి ద్రష్ట. ఆ జ్ఞానం అంత లేకుంటే ఇన్ని చేయరు. కొత్త కొత్త రాగాలు కూడా 15, 25, 30 రాగాలు కనిపెట్టారు. కొత్త రాగ స్రష్ట. ఎన్నో రాగాలు ఉన్నాయి. ఆయన కొనిపెట్టిన రాగాలు చక్కగా అసలు మంచి ఆ పేర్లు వింటేనే మనకి కేసరి, సుమనేశరంజని, ఇలా అసలు మారుతి, పావని, ఇలాగా అసలు అబ్బాయి పేరు పవన్, అనిల్, వాళ్ళ పేర్లు కూడా వచ్చాయి సార్ దీనిలో అంటూ ఉంటాను. అన్నమయ్య ఆంజనేయ కీర్తనలు కూడా ఆయన రాశారు, నృసింహ కీర్తనలు రాశారు. అసలు ఎన్నో అసలు చాలా సింపుల్గా అంత నిగర్వి, అంత సాధారణ వ్యక్తిని, ఇంత మహోన్నతమైన పాండిత్యం ఉండి ఇలా ఉండే వ్యక్తిని నేను మళ్ళీ ఇంకొకరిని చూడను. ఎవరు కూడా తిరుపతిలో ఏమో తిరుపతి అనుకుంటారు. అలాంటిది ఆయన తిరుపతి వీడలేదు. అసలు తిరుపతి, అన్నమయ్య, వెంకటేశ్వర స్వామి ఈ మూడింటితో కనెక్షన్ ఉన్నటువంటి ఆయన నాకు కూడా ఆయనకి చాలాసార్లు ఆ సహకారం చేసే భాగ్యం అందించాడు. ఆయన అలా వీధిలో వెళ్తూ మా విందుకి చాలాసార్లు వచ్చి గంటలు అలా కూర్చుని అలా సంగీతం గురించి ఏదో చెప్తూ ఉంటే గంటలు నిజంగా అసలు 6:30కు వస్తే 9:30 కూడా అయిపోయేది మా ఇంట్లోనే ఒకప్పుడు. అలాగా చర్చలు చేర్చుకుంటూ ఉంటే ఆయన ఎన్నో కీర్తన రాసిన నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను. బ్రోవభారమని హిందోళం చాలా బాగుంటుంది. చాలా ఒకటని ఇంక అలా చెప్పుతూ పోతే ఇంక అసలు ఒక జన్మ చాలదు. ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు నేను. శాతసహ్య ధ్రువో మృత్యువు కరెక్టే, అందరూ ఎప్పుడొకప్పుడు పోయేవాళ్ళమే. కానీ ఆయన నిజంగా అంత వెంకటేశ్వర స్వామి భక్తిగా ఉన్నందుకు ఏకాదశి రోజు ఉత్తరాయణము అంత దేవుడే దగ్గరుండి, అందరూ ఏదో పడకలో పడి ఏదో బాధపడి ఇలా వెళ్తారు. అలాంటిది ఆయన్ని దేవుడు కూడా నువ్వు ఇలా బాగా ఉన్నప్పుడే నా దగ్గరికి రా, నేను వింటాను నీ పాటలని తీసుకెళ్ళారేమో అనిపించింది నాకు నిజంగా. అసలు మనకి మళ్ళీ దొరకరు అలాంటి వ్యక్తి. ఎన్ని పుట్టలు వేలకి వేలు
అనంతాశ్చరాగా అంటారు. అలాగా అనంతాశ్చ అన్నమయ్య కీర్తనలు ఈయన స్వరపరిచినవి. ప్రత్యేకమైన వ్యక్తి. ఆయన్ని ఇంకా ఏ విధంగానూ ఎన్ని మాటలు విన్నా నో వర్డ్స్ టు సే అన్నట్టు చాలదండి. కృష్ణతేజ వీక్షకులందరికీ కూడా నా నమస్కారాలు. అంత మహానుభావుల గురించి మాట్లాడే అవకాశం వచ్చింది, అది కూడా చాలా నాకు అదృష్టంగా భావిస్తున్నాను. నిన్న చూశాను వారిని వచ్చి, మళ్ళీ పక్కనే ఉండి ఇంకా అక్కడ ఇంట్లో ఉంటారనుకోలేదు నేను, అసలు ఎక్కడో హాస్పిటల్లో ఉంటారనుకున్నాను. మళ్ళీ చూడగలిగే భాగ్యం కలిగింది నాకు. చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. వారికి సద్గతులు కలగాలని, వారి కుటుంబ సభ్యులు కూడా మనోస్థైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా రాధ చాలా ఏం అని కూడా ఇంటికి వచ్చి చక్కగా మాట్లాడేది. ఆవిడకి ఇప్పుడు తోడు లేకుండా అయిపోయింది అని బాధగా ఉంది. సరే, నారోసిన వాడు నీరు పోస్తారు అంటారు. అలాగే దేవుడు బాగానే చూస్తారు అందరినీ చక్కగా. అందరూ దైవభక్తిలో ఉన్నటువంటి వాళ్ళం కనుక సంగీత సేవ చేశారు. నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు. మరోసారి నమస్కారం. ధన్యవాదాలమ్మా. భగవద్గీత ఇవాళకి మనము ఘంటసాల వెంకటేశ్వరరావు గొంతులో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని ఏ విధంగా మనము ప్రతిరోజు వింటూ ఉన్నామో, అదేవిధంగా అన్నమయ్య పాటలు ఆలపించే గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారిని తెలియని తెలుగువారంటే ఉండరు. ప్రపంచ నలుదిశలా కూడా ఇవాళ ఉదయాన్నే లేస్తూనే అన్నమాచార్య పాటలు వింటున్నారు అంటే అది కేవలం గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారి గాత్రంతో వినిపించేటటువంటి పాటలే మనందరం కూడా వింటూ ఉన్నాం. ఇవాళ మనతో కూడా గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారి పార్థివ దేహాన్ని దర్శించడానికి వచ్చినటువంటి వారి స్వగృహానికి విచ్చేసినటువంటి వారిలో తిరుపతి టీటీడీ దేవస్థానం వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శ్రీ వెంకటేశ్వర సంగీత మరియు నృత్య కళాశాలలో పూర్వపు ప్రిన్సిపాల్గా పనిచేసినటువంటి, అలాగే ప్రస్తుతం మృదంగ విద్వాంసులుగా మృదంగ విభాగాధిపతిగా ఉన్నటువంటి శ్రీ మృదంగం తిరుపతి సుధాకర్ గారు కూడా ఇవాళ మనతో కూడా ఉన్నారు. వారిని పలకరించేటటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. ఇవాళ భగవద్గీత ఏ విధంగా ఘంటసాల గారి గాత్రంతో మనందరికీ ప్రపంచానికి అందించారో వారు, అదేవిధంగా గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు అంటే అన్నమాచార్య పాటలు అందరికీ గుర్తొస్తాయి. ఇవాళ ఏ ఇంట్లో చూసినా ఎక్కడ చూసినా అన్నమాచార్య పాటలు మన గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారి గొంతులో వినడాన్ని ఎక్కువగా అందరూ ఆస్వాదిస్తూ ఉంటారు. గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు ఇవాళ భౌతికంగా మన వద్ద నుంచి దూరమైనా కూడా వారి పాటల్లో నిత్యం మన మధ్య బతికి ఉన్నారంటూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్పుకుంటూ ఉన్నటువంటి మనం పరిస్థితి చూస్తాను. గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు మన నుంచి దూరమయ్యారు. అలాగే వారిలో మీకున్నటువంటి సంబంధం, శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలకు ఉన్నటువంటి సంబంధం, వారి గురించి మా సిటీ కేబుల్ కృష్ణతేజ వీక్షకులతో పంచుకోగలరని మనవి. ఓం నమో వెంకటేశాయ. గౌరవనీయులు పూజ్యులు బ్రహ్మశ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారు, నాకు వారికి ఉన్నటువంటి పరిచయం సుదీర్ఘమైనటువంటి పరిచయం, దాదాపు 50 సంవత్సరాలు. ఇది ఎలా ప్రారంభమైందంటే, గౌరవనీయులు శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారు ప్రిన్సిపాల్గా ఉండే రోజుల్లో నేదునూరి కృష్ణమూర్తి గారిని తిరుపతి దేవస్థానంలో ప్రత్యేకించి శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారి సంకీర్తనలు స్వరపరచడం కోసం, తర్వాత ఎస్వి సంగీత నృత్య కళాశాలను ఒక అద్భుతంగా ఒక దేవాలయంగా మలచడం కోసం వారిని గవర్నమెంట్ డెప్యుటేషన్ మీద ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఆనాటి రోజుల్లో శ్రీ జి బాలకృష్ణ ప్రసాద్ గారు హైదరాబాద్లో ఉండే రోజుల్లో ఇక్కడ శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారు అపాయింట్ అవడంతో శ్రీ జి బాలకృష్ణ ప్రసాద్ గారు ఆనాటి రోజుల్లో తిరుపతి దేవస్థానంలో ప్రత్యేకించి అన్నమాచార్య స్కాలర్షిప్ అనేటటువంటి ఒక కోర్సును ప్రవేశపెట్టడం జరిగింది. శ్రీ జి బాలకృష్ణ ప్రసాద్ గారు 1974లో, అంటే 50 సంవత్సరాల క్రితం, ప్రొఫెసర్ డి పశుపతి గారు మరియు ప్రత్యేకించి శ్రీ మన నేదునూరి కృష్ణమూర్తి గారు సంగీత కళానిధి వీరి దగ్గర, అంతేకాదు సంధ్యావందనం శ్రీనివాసరావు గారి దగ్గర, ఈ ముగ్గురు మహానుభావుల దగ్గర కూడా నేర్చుకున్నారు. నేర్చుకోవడం అంటే అమితమైనటువంటి స్వరజ్ఞానం, అప్పటికే అపారమైనటువంటి జ్ఞానం కలిగి ఉండడం వలన వారు చెప్పినటువంటి కృతులని యథాతథంగా వారు స్వీకరించి, అప్పటికి పినాకపాణి గారు, ఇంకా ఓలేటి వెంకటేశ్వర గారు, నూకల గారు, ప్రొఫెసర్ డి పశుపతి గారు వీరందరూ స్వరపరిచిన కీర్తనలు గానం చేసేవారు. వందలాది కృతులు నేర్చుకున్నారు. ఈ యొక్క నేర్చుకోవడంలో ఆ తపన, ఆ యొక్క అంకిత భావం వారి చేత ఏం చేసిందంటే, కొన్ని వందలాది కృతులను ఆనాటి నుంచే స్వరపరచడం మొదలుపెట్టారు. స్వయంగా వీరే స్వరపరచడము, వీరే గానం చేయడమే కాకుండా అనేక కృతులను కూడా వారు రచన, వాగ్గేయకారుడిగా ఆంజనేయ స్వామివారి మీద అయితేనే, ఇతర దేవతల మీద అయితేనేమి అనేక కీర్తనలు కూడా వీరు స్వరపరచడము, గానం చేయడం జరిగింది. ఇది వారితో ఉన్నటువంటి పరిచయం.
నాకు 1974 నుంచి ఎందుకు తెలుసునంటే ఆనాటి రోజు నేను స్టూడెంట్గా చేరడం మూలాన ప్రత్యేకించి నాకు వారి గురించి తెలుసు. ఇకపోతే ఇంకా ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు చెప్పాల్సింది శ్రీ పివిఆర్కే ప్రసాద్ గారు, నాటి ఈవో. అంతకు మునుపు శ్రీ రాజగోపాల్ రాజు గారు ఈవోగా ఉండేవారు. జి కుమారస్వామి రెడ్డి గారు, ఈ పివిఆర్కే ప్రసాద్ గారు అయితేనేమి, శ్రీ ఎంవిఎస్ ప్రసాద్ గారు అయితేనేమి, కేవీ రమణాచారి గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, అంతే ముక్తేశ్వరరావు గారు, ఇటువంటి మహానుభావులు ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా ఆయనంటే ప్రాణం, ఆయన పాట అంటే ప్రాణం, ఆయనకు ఒక ప్రత్యేక మర్యాద. తిరుపతి కాదు, యావత్ దక్షిణ భారతదేశంలో శ్రీ జి బాలకృష్ణ ప్రసాద్ గారంటే అదొక ప్రత్యేకమైనటువంటి విధానం. ఆయన ఏమిటంటే ప్రతి కీర్తనను కూడా అంటే పిన్ టు పిన్ అంటారు, స్వరము సుస్వరము ధాతు మాతులు ఇవన్నీ కూడా ప్రత్యేకించి పర్ఫెక్ట్గా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. నొటేషన్ కానీ సాహిత్య భావము అందులో ఉండే లోతుగా ఉండే అర్థము తెలియకపోయినా కూడా ఇతరుల దగ్గర నుంచి నేర్చుకొనైనా తను విషయం తెలుసుకొని ఆ సాహిత్యాన్ని తగిన భావమునకు తగినటువంటి రాగమును ప్రత్యేకంగా ఎంచుకోవడంలో ఆయన యొక్క నేర్పరితనం ఉంది. ఇక శ్రీ జి బాలకృష్ణ ప్రసాద్ గారు ఇక సప్తగిరి సంకీర్తనలు ఏర్పరచడంలో కానీ, ద్వాదశి సంకీర్తనలు కానీ, ఈ రోజుల్లో వేలాది మంది అందరూ కూర్చొని గానం చేసుకునేటటువంటి బృందగానాల విషయంలోనైతేనేమి, శాస్త్రీయ కర్ణాటక సంగీతము, లలిత సంగీతము, భక్తి సంగీతము, జానపద సంగీతము దేనికది 4 స్తంభాల్లాగా విడగొట్టి ఎవరికి ఏది కావాలి అంటే సువ్వి సువ్వాలమ్మ అంటారు, అంతయు నీవే హరి పుండరీకాక్ష అంటారు, తర్వాత నారాయణ నీ నామమే నాకు గతిని, ఆరగించి కూర్చున్నాడు అల్లవాడు, ఇలాంటి. ఇంకా ఇది కాకుండా ఆయనకు ఒక ప్రత్యేకత ఏంటంటే వారు గురువులు స్వరపరిచినటువంటి ఇంకా ఎంఎస్ బాలసుబ్రహ్మణ్యం శర్మ గారు ఏ విధంగా తన కీర్తనలు స్వరపరిచి తన గానం చేస్తాడో, నేదునూరి కృష్ణమూర్తి గారు, ఓలేటి వెంకటేశ్వర్లు గారు, ఎంఎస్ బాలసుబ్రహ్మణ్యం శర్మ గారు, ఇటువంటి మహానుభావులందరూ కూడా స్వరపరిచి గానం చేసినటువంటి కీర్తనలు కూడా బహుళ ప్రాచుర్యంలోకి తీసినటువంటి మహానుభావుడు శ్రీ జి బాలకృష్ణ ప్రసాద్ గారు. ఇకపోతే ఈయన వెనక ఇంకొక 2 వ్యక్తులు చెప్పుకోవాలి మనం. శ్రీ కామిశెట్టి శ్రీనివాస శెట్టి గారు 1980s బాలకృష్ణ ప్రసాద్ గారు అంటే ప్రాణం. అదేవిధంగా ఆమె శోభారాజు గారు కూడా ఉండేవారు, అదొక ప్రత్యేక బృందం. లోకాభిరామ్ గారు తబలా రాజగోపాల్ గారు, గురుస్వామి గారు వైలను, ఇలాంటి వాళ్ళందరితో కూడా కొన్ని వేలాది ప్రోగ్రామ్స్, అది అడవులైతేనేమి, కొండ కోనల్లో అయితేనేమి, పల్లెకు తిరిగి అన్నమాచార్య కీర్తనలను ప్రచారం చేయడంలో తన తుది శ్వాస వరకు అంకిత భావంతో చేసినటువంటి మహానుభావుడు శ్రీ జి బాలకృష్ణ ప్రసాద్ గారు. శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలతో వీరికి 50 సంవత్సరాల అనుబంధం ఉంది. అంతేకాకుండా వారు రిటైర్డ్ అయ్యి దాదాపు 18 సంవత్సరాలు అవుతుంది. ఆనాటి రోజుల్లో 58 సంవత్సరాలకే రిటైర్డ్ అయినా కూడా ఈ 18 సంవత్సరాలు కూడా వారానికి 2-3 సార్లు శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ స్టూడియోకి, మ్యూజిక్ కాలేజీలో ఉండే రికార్డింగ్ స్టూడియోకి వచ్చి తనకు ఓపిక ఉన్నన్ని పాటల్ని రికార్డింగ్ రూపంలో ఇచ్చి, ఇప్పుడు డైరెక్ట్గా కచేరీ చేస్తే ఆయన కచేరీ అంటే ఎక్కడ లేని జనం తెలుసుకొని వచ్చేస్తారు, 1000 మంది ఉంటారు. మరి లక్షలాది మంది ప్రజలకు, కోటానుకోట్ల మంది ప్రజలకు, యావత్ భారతదేశమే కాదు ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఏ దేవాలయం, హిందూ దేవాలయం ఉన్నా కూడా అక్కడ శ్రీ జి బాలకృష్ణ ప్రసాద్ గారి యొక్క కీర్తనలు వినని ఆలయం అంటూ ఉండదంటే అతిశయోక్తి కాదు. ఇక దీనికి తోడు పశుపతి సారు బాగా ఎంకరేజ్ చేశారు ఆ రోజుల్లో. అదేవిధంగా పుదుక్కోట రామనాథం గారికి, వీరికి పుదుక్కోట వైలిన్ మహావిద్వాంసులు, చాలా ఒక 30 సంవత్సరాల అనుభవం ఉంది. వీరు ప్రత్యేకించి ఈ చిన్న బిడ్డల్ని, యువతను బాగా ఎంకరేజ్ చేయాలని, ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అనేక కచేరీలు అది నిర్వహించేవారు. మంచి సంస్కర్త, శిష్యుల్ని తయారు చేయడంలో తనకంటూ ఒక ప్రత్యేకత ఉంది. అంటే ఎంతోమంది శిష్యులు ఉన్నారు, ఒకరి పేరు చెప్పకపోతే ఒకరి పేరు చెప్తే బాగుండదు. ఏంటి ఇక్కడ శిష్యుల ప్రత్యేకత అని అంటే, అదేవిధంగా ఆయన ఏ విధంగా అన్నమాచార్య స్కాలర్షిప్ స్టూడెంట్గా కొన్ని వందలాది కీర్తనలు నేర్చుకున్నారో, ఆనాటి పెద్దలు ఈవోలు కానివ్వండి, డైరెక్టర్లు కానివ్వండి, ఈయన ఏం చెప్తే అదే. బాలకృష్ణ ప్రసాద్ గారు చెప్పినారంటే అది వేదవాక్కు, అలాగా ఆయన మాట వినేవారు. దాంతో మనం కూడా అన్నమాచార్య స్కాలర్షిప్ని కంటిన్యూ చేద్దామని చెప్పి 2 సంవత్సరాల అన్నమాచార్య స్కాలర్షిప్ కోర్సు కంటిన్యూ చేసి, కోర్సుకు ఒక 10-20 మందిని చేర్చుకొని ఆ బ్యాచ్ అవ్వడం, ఇంకొక బ్యాచ్ అలా కొంత వందలాది మంచి శిష్యులను తయారు చేశారు. ఈనాడు పాడుతున్నారంటే బాలకృష్ణ ప్రసాద్ గారి శిష్యులందరూ కూడా ఆయన యొక్క చలవే, ఆయన యొక్క విద్యా భిక్ష వలన ఈరోజు పాడుతున్నారు.
అంతే. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే బాలకృష్ణ ప్రసాద్ గారిలో తాళపాక అన్నమాచార్యుల కృతులు అయితే వేలాది కీర్తనలు వచ్చు. అదే విధంగానే త్యాగరాజ స్వామి వారి కృతులు, శ్రీ పురంధరదాసుల వారి కృతులు, నారాయణ తీర్థుల వారి కృతులు, భద్రాచల రామదాస్ వారి కృతులు, ఈ ముత్తుస్వామి దీక్షితుల వారి, శ్యామశాస్త్రుల వారు. ఒకసారి ఇక్కడ వాగ్గేయకార సంస్మరణోత్సవం అని చెప్పి మహతి ఆడిటోరియంలో జరిగితే, సార్ మీరు మీ ఇష్టం వచ్చిన వాగ్గేయకారులది గానం చేయాలి సార్ ప్రతిరోజు అంటే, నువ్వు ఎన్ని కీర్తనలు కావాలన్నా అన్ని కీర్తనలు రాసుకో సుధాకరు, నీకు ఎప్పుడు ఏ వాగ్గేయకారుది కావాలన్నా మనం పాడదాం, ఎవరు రాకపోయినా కూడా పర్వాలేదు పాడదాం అంటాడు. అలా ఆయన ఏ వాగ్గేయకారుని కీర్తనలైనా అన్ని వచ్చు వారికి. అంటే ఇంచుమించు ఆయన ఒక పెద్ద డిక్షనరీ, ఎన్సైక్లోపీడియా అని చెప్పాలి. ఎప్పుడు ఏమైనా చెప్తాడు. ఇదంతా ఒకటి. ఇంకా సుస్వర జ్ఞానం అంటారా, స్వరజ్ఞానం అంత అపారమైన జ్ఞానం కనుకనే ఏ కీర్తనైనా అనేకమైనటువంటి అపూర్వ రాగాలలో అపూర్వ సంకీర్తనలంతా కూడా రచించినారు. అది శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారు, తాళపాక అన్నమాచార్యుల వారు ఎందుకు పేరు వచ్చింది? ఆయన ఏ ఆధ్యాత్మిక సంకీర్తనలైనా సరే పలానా సంపుటంలో పలానా పేజీలో పలానా కీర్తన ఉంటుంది సుధాకర్, ఆ కీర్తన పాడుకోవాలి. ఈయనకు ఒకరు చెప్పాల్సిన అవసరం లే, ఈయనే అంతమందికి ఏం కావాలని చెప్తారు. ఆధ్యాత్మిక సంకీర్తనలు, శృంగార సంకీర్తనలు, భక్తిరసభరితమైనటువంటి అనేక కార్యక్రమాల్లో ఆయన జడ్జిగా ఉన్నారు. తర్వాత ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎన్నో ప్రోగ్రామ్స్ జరిగాయి. ఇకపోతే దైవికంగా శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలతో అనుబంధం ఉన్నట్లే ఆ అన్నమాచార్య ప్రాజెక్ట్కి దిక్సూచి అని చెప్పాలి. దిక్సూచి. అదేవిధంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్తులో ఆనాడు అర్కస్వామయాజులు గారు సెక్రటరీగా ఉన్న దగ్గర నుంచి సముద్ర లక్ష్మణయ్య గారు అయితేనేమి, మన అప్పజోడు వెంకట సుబ్బయ్య గారు, చెంచు సుబ్బయ్య గారు, ఇటు ఎస్వి యూనివర్సిటీలో ఉంటే సర్వోత్తమరావు గారు, గార్లపాటి దామోదర నాయుడు గారు, మహానుభావులు ఈ ఊరిలో ఉన్న సాహిత్య పరులు, వీళ్ళందరూ కూడా అమితమైనటువంటి ఇష్టం బాలకృష్ణ ప్రసాద్ గారు. వారి యొక్క సాహిత్య ఉపన్యాసాలు ఎక్కడ జరిగినా బాలకృష్ణ ప్రసాద్ గారు ఉండవలసిందే. ఇంకొక విషయం మనం చెప్పుకోవాలి. ప్రత్యేకంగా ఈనాడు యావత్ ప్రపంచమంతా కూడా హిందూ ధర్మ సనాతన ధర్మానికి నడుం కట్టి భక్తి ఉద్యమాన్ని నడుపుతున్నటువంటి శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారైతేనేమి, బ్రహ్మశ్రీ మహానుభావులు శ్రీ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, వీరి ఉపన్యాసాలు జరుగుతున్నప్పుడు కూడా శ్రీ జి బాలకృష్ణ ప్రసాద్ గారికి ప్రత్యేకంగా వారిని ఆహ్వానించి వారి కచేరీలు అవి పెడతారు. తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్న వాళ్ళందరూ కూడా బాలకృష్ణ ప్రసాద్ గారు లేనటువంటి అది ప్రోగ్రాం లేదు. ఒక సిరీస్ 10 రోజులు జరుగుతుందంటే ఆయన కార్యక్రమం ఉండవలసిందే. తర్వాత రాగభావం, స్వరభావం, సాహిత్య భావం, వీటన్నిటిని మించి ప్రజలకు ఏమి కావాలి, ఒక వైద్యుడు ఏ విధంగా నాడి పట్టుకుంటే ఏ విధంగా రోగ నిర్ధారణ చేసి మందులు రాస్తాడో, ఏ ప్రజలకి ఏం కావాలి, ఏ సభలో వాళ్ళకి ఏం కావాలి అనేటటువంటి భక్తుల యొక్క నాడి తెలిసినటువంటి వారు. ఇకపోతే నాకు ఉన్న ఈ 50 సంవత్సరాల సుదీర్ఘ పరిచయంలో ఆయనకు ఎదుట ఎవడింటున్నారు, ఎదుట ఎవ్వరు లేరు, అంతా విష్ణుమయం అన్నట్లుగా ఆయనకు మనుషులు అంతా కూడా పరమాత్ముడిగా తోస్తారో ఏమో. భక్తులంతా ఇక్కడ కూర్చోంటారు కదా, ఆయన భావం ఒకటే, పరమాత్ముడు వింటున్నాడా నా సంకీర్తనలు, నా సంకీర్తన పరమాత్ముడు విని ఆయన ఏ విధంగా అన్నమాచార్యుల వారి యొక్క భావమో అదే భావమే వీరికి వచ్చింది. ఆయనలో జీర్ణమైపోయాడు. అన్నమాచార్యుల వారే ఆవహించినట్లుగా పాడుతాడు. అది ఆయన ప్రత్యేకత. ఇకపోతే ఇటీవల ఆధునిక కాలంలో ఇక 76 సంవత్సరాలు ఇటీవల చివరిగా మేము కలుసుకున్నది ఏంటంటే శ్రీ ముక్తేశ్వరరావు గారు, ఐఏఎస్ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎండోమెంట్ కమిషనర్ పనిచేశారు. వారింట్లో వారి కుమారుడు వివాహం అప్పుడు సత్యనారాయణ వ్రతానికి వీరిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆ రోజు కూడా అక్కడ అంతా విష్ణుమయం అనేక వినరో భాగ్యము, అంతా విష్ణుమైనటువంటి సంకీర్తన గానం చేశారు. వారిని తీసుకొచ్చి బండిలో నేనే స్వయంగా తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలిపెట్టాను. రాధమ్మ గారు ఇంట్లో ఉన్నారు, కూర్చో ఉన్నారు అంతా. ఇకపోతే వీరితో పాటు కొంత చెప్పాను కదా, బ్రహ్మాండం నరసింహం గారు, శ్రీ పుదుక్కోటి ఆర్ రామనాథన్ గారు, శ్రీ జి బాలకృష్ణ ప్రసాద్ ముగ్గురు త్రిమూర్తుల్లాగా ఈ ఊరికి ప్రత్యేకమైనటువంటి యూత్ని ఎంకరేజ్ చేయడంలో సహాయం చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారి పట్ల నిష్కామ కర్మగా వారికి ఏం కావాలో సకల మర్యాదలతో వారిని ఎప్పుడు కూడా వారి కచేరీలు పెట్టడము, వారు పాడినటువంటి వాటిని రికార్డింగ్ చేయడము, ఇతర ఛానల్స్ వాళ్ళు కూడా రికార్డింగ్ చేశారు. మరి తిరుపతిలో ఉండేటువంటి కొన్ని ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు బాలకృష్ణ ప్రసాద్ గారు ఎక్కడ గానం చేసినా వాళ్ళని వీళ్ళు రికార్డ్ చేసుకోవడము, అది ప్రసరింపజేయడము. అది
తిరుమల తిరుపతి దేవస్థానం వల్ల శ్రీ జి బాలకృష్ణ ప్రసాద్ గారికి పేరు వచ్చిందా, శ్రీ జి బాలకృష్ణ ప్రసాద్ గారు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సంస్థ కీర్తిని ఇనుమడింపు చేశారా అంటే దేనికి అదే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ అవినాభావ సంబంధం అటువంటిది. వాడు అమ్మగారిని కూడా తెలుసు. వారు హైదరాబాద్ నుంచి వచ్చిన రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం జస్ట్ స్కాలర్షిప్ అయింది, వారిని అపాయింట్మెంట్ చేసుకోవడం జరిగింది. పివిఆర్ ప్రసాద్ గారు, కామశెట్టి శ్రీనివాస్ రెడ్డి గారు, వీరు ఇదంతా జరిగింది. అయితే ఇంత సేవ చేస్తారని ఎవరైనా ఊహిస్తారా? వేలాది కృతులను తను గానం చేయడమే కాదు కదా, అసలు ప్రచారం ఎలా తీసుకెళ్ళాలి, శాస్త్రీయ కర్ణాటక సంగీతము 100కి 1 వింటారని అంటే అది ప్రజలకు 99 మందికి చేరాలంటే ఏ విధంగా చేరాలి? అది మృదంగమా, తబలానా, వైలనా, కీబోర్డా, అందరినీ ఎంకరేజ్ చేస్తాడు. అందులో ఒక సెట్ అయితే ఎక్కడైనా కానీ వాద్యం వాళ్ళు కానీ తప్పు చేసినా ఒప్పుకోడు, రికార్డింగ్లో తప్పు చేసినా ఒప్పుకోడు. అంత కోపం ఆయనకి. పర్ఫెక్ట్గా ఉండాల్సిన 100కి 100 పాళ్ళు, ఎక్కడ రాజీ పడినటువంటి స్వభావం. కనుక అది ఎవరైతే ఆయనతో కూడా తిరుగుతారో, ఎవరైతే ఆయనతో కూడా వాయిస్తారో, ఆయనతో కూడా కలిసి పాడుతారో, కలిసి పాడడానికి కూడా కొన్ని వందల మందికి ఛాన్స్ ఇచ్చారు, కలిసి వాయించడానికి ఛాన్స్ ఇచ్చారు. ఈరోజు మనకు అన్నమాచార్య ప్రాజెక్ట్ ఇంత దేదీప్యమానంగా దిగ్విజయంగా వెలుగొందుతోంది అంటే కారణం ఒక శ్రీ జి బాలకృష్ణ ప్రసాద్ గారు కూడా ఒక మూలం అని చెప్పాలి. అటువంటి మహానుభావుడికి ఈరోజు కేవలం జస్ట్ చూడండి, అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ అంటారు కదా. ఆ అమృతం లాగా జస్ట్ అట్లా దారిలో 4 అడుగులు వేస్తుంటే సునాయాసమైనటువంటి మరణంతో పరమాత్మ చెంతకు సద్గతి నొందినాడు అంటే ఖచ్చితంగా ఆయన పరమాత్మ చెంత సాయుధ్య ప్రాప్తి నొందినారు అని భగవంతుడు చల్లగా ఆయనకు ఆత్మశాంతి కలిగిస్తూ తన పాదముల చెంత చేర్చుకుంటూ ఆయన యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా, అంటే పవన్ కుమార్, అనిల్ కుమార్ 2 కుమారులు, వారు స్టేట్స్లో ఉన్నారు. వారు కూడా ఎక్కడ చూసినా గానం చేయడం, అది మన హిందూ ధర్మాన్ని రక్షించుకుంటూ వెళ్ళడం అవంతా కూడా ఉంది. ఇక శిష్యులు చెప్పవలసిన పని లేదు, ఆయన మార్గంలో నడుస్తున్నారు. అన్నమాచార్య ప్రాజెక్టులో శిష్యులు అయితేనేమి, శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో అయితేనేమి. కనుక వారి పట్ల ఏమాత్రం ఒకసారి 10 సార్లు ఆయన ఆ పాటలు విన్నారంటే ఆయన భక్తులుగా మారిపోతున్నారు, ఆయనకు శిష్యుల్లాగా మారిపోతున్నారు. చాలామంది స్వరం జ్ఞానంతో, సాహిత్య జ్ఞానంతో ఎదుట కూర్చోబెట్టుకొని శిష్యుడిని తయారు చేయాల్సింది ఈయన పాటలు విని 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 ఏమైందంటే వినికిడి కొద్దీ నేర్చేసుకుంటున్నారు వందలాది కృతులు. అంటే ఆయన ఉద్దేశం కూడా అదే, ఎక్కువ గమకాలు రాగాలు అది పెట్టి ఇబ్బంది పెట్టకూడదు, మనం ప్రజలకు చేరాలి, సామాన్య ప్రజలకు అనేటటువంటి ఉద్దేశంతో 100కి 100 పాళ్ళు అంకిత భావంతో సిన్సియర్గా ఆయన చేసినటువంటి సేవలు ఎప్పటికీ మరువలేనిది. నేను ఇంత ఆవేశంగా చెప్తున్నా అంటే ఆయనతో ఉన్నటువంటి పరిచయం, ఆయన యొక్క మిత్రభావం, అనేక వందలాది కచేరీలు వారికి మృదంగం వాయించేటువంటి సద్భాగ్యం కలిగింది. నా పేరు తిరుపతి మృదంగం సుధాకర్. ప్రస్తుతం ఎస్వి సంగీతం కళాశాలలో 41 సంవత్సరాలుగా లెక్చర్గా సేవ చేశాను, ప్రిన్సిపాల్గా సేవ చేశాను. వారు లేని లోటు మాత్రం తీర్చలేనిది ఎప్పటికీ కూడా. ఊరిలో పెద్దలు అంటారు కదా, ఆ ఊరు పెద్దలు మహానుభావుని ఒకరిని కోల్పోయినాం. తిరుపతి ప్రజలే కాదు, యావత్ మన సంగీత కులం అంటారు, సంగీత కుటుంబం అంటాం కదా, అలాంటిది ఒక మేరు పర్వతం లాంటి ఒక వ్యక్తిని పోగొట్టుకున్నాం. వారికి, వారి కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలుపుకుంటూ, ఆ అశ్రుని వాళ్ళని అర్పించుకుంటూ వారి కుటుంబం చల్లగా ఉండాలని దేవదేవుని ప్రార్థిస్తూ శ్రీ అలర్మేల్మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కుటుంబాన్ని చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి సిటీ కేబుల్ యాజమాన్యం వారికి, ప్రత్యేకించి శ్రీ ఉప్పలి ధడియం రాజీవ్ శర్మ గారికి, మిగతా బృందానికి అందరికి కూడా నమస్కృతులు, నమస్సుమాంజలి, ధన్యవాదములు, కృతజ్ఞతలు. ఓం నమో వెంకటేశాయ. ధన్యవాదాలు సార్. శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారితో అత్యంత సన్నిహితంగా ఉంటూ అన్నయ్య అని పిలిచేటటువంటి అంతటి సాన్నిధ్యం కలిగినటువంటి వారి శిష్యురాలు శ్రీదేవి గారు మనతో కూడా ఉన్నారు. వారిని కూడా పలకరించేటటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ, బాలకృష్ణ ప్రసాద్ గారితో మీకున్నటువంటి సంబంధం, వారి దగ్గర మీరు ఏ విధమైనటువంటి సంగీతాన్ని నేర్చుకున్నారు, అవి విషయాలు తెలియజేస్తారా? అందరికీ నమస్కారం. బాలకృష్ణ ప్రసాద్ గారు, మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళం ఉద్యోగరీత్యా. మేము గురు శిష్యులుగా కంటే కూడా అన్నా చెల్లెళ్ళుగా మా అభిమానం, ఆప్యాయత, సంగీతాన్ని కూడా పంచుకున్న వాళ్ళం. అన్నయ్య దగ్గర నేను ఎన్నో కీర్తనలు, పాటలు, లలిత సంగీతం, త్యాగరాజాది వాగ్గేయకారుల కీర్తనలు రకరకాలు నేర్చుకున్నాను. నన్ను ఒక మంచి కళాకారిణిగా నేను ఇప్పుడు పాడగలుగుతున్నానంటే అది అన్నయ్య భిక్షే. తర్వాత
అన్నయ్య మా ఇంట్లో మేము ఇద్దరం కూర్చొని మేము 15 ఏళ్ళు దాదాపు ప్రాక్టీస్ చేసేవాళ్ళం ఇద్దరం కూర్చొని. అంటే నాకు కొత్తవి మా ఇంట్లోనే చాలా కీర్తనలు కొత్తవి కంపోజ్ చేసేవారు. అలాగా కంపోజ్ చేసి వెంటనే నేను నేర్చేసుకునేదాన్ని. అలాగ మా ఇంట్లో చాలా 15 ఏళ్ళు పాటు అలాగ మేమిద్దరం కలిసి సాధన చేసాము. తర్వాత మాకు ఈ అన్నయ్య కాంట్రిబ్యూషన్స్ గురించి చెప్పాలంటే అన్నమాచార్య కీర్తనలు 1000 పైగా కంపోజ్ చేశారు. తర్వాత ఎన్నో సీడీలు అవి తయారు చేయటం, తర్వాత పుస్తకాలు వేయించటం, అన్నీ ఎన్నో ఆయన ఫీల్డ్కి చేసిన కాంట్రిబ్యూషన్ ఇంకెవ్వరూ చేయలేదండి ఇంతవరకు. అలాగే ఒక్క అన్నమాచార్య కీర్తనలు దీనికే కాదు, కర్ణాటక సంగీతం దీంట్లో కూడా నవగ్రహ కీర్తనలు, గణేష కృతిమణిమాల అని అదొకటి, ఆంజనేయ కృతిమణిమాల, ఇట్లా కర్ణాటక సంగీతం ఫీల్డ్కి కూడా చాలా కాంట్రిబ్యూషన్స్ చేశారు. అలాగే 20 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి 108 కీర్తనలు రాసిన ఘనత మా అన్నయ్యది. తర్వాత ఇవి రెండే కాదు, లలిత సంగీతం విషయానికి వస్తే 25 ఏళ్ల వయసులో 30 పాటలు లలిత గీతాలు రచించి ఒక పుస్తకం వేశారు. ఆ పాటలన్నీ కూడా ప్రఖ్యాత సంగీత దర్శకులు శ్రీ పివి సాయిబాబా గారు అన్నిటికీ స్వరపరిచి ఇప్పుడు ఎంతోమంది హైదరాబాద్లో ఆ చుట్టుపక్కల అందరూ హాయిగా పాడుకునేవాళ్ళు. దాని తర్వాత ఇంకొక సెకండ్ ఎడిషన్ 30 లలిత గీతాలతో ఇంకొక సెకండ్ ఎడిషన్ వేశారు. అది ఆవిష్కరణ అప్పుడు అందులో కొన్ని గీతాలు నేను ఫస్ట్ పాడే అవకాశం నాకు కలిగింది. అలాగే దాని తర్వాత ఒక 108 గీతాలతోటి మళ్ళీ ఇంకొక పుస్తకం ఇటీవల వేశారు. ఇలా ఒక కర్ణాటక సంగీతానికి ఏంటి, అన్నమాచార్య దీనికేంటి, అన్నిటికీ ఆయన కాంట్రిబ్యూషన్ వేరే ఎవరు చేయలేనంత కాంట్రిబ్యూషన్ ఆయన చేశారు. మా అన్నయ్య లేని లోటు ఎవరూ తీర్చలేరు. ఆయనకి ప్రపంచమంతా ఏకలవ్య శిష్యులే అందరూ. ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేరు మాకు. అంతటి మహానుభావుడు వెంకటేశ్వర స్వామి గారి దగ్గరికి వెళ్ళి తన కీర్తనలన్నీ ఆయనకు వినిపించాలనుకున్నాడో ఏమో తొందరగా వెళ్ళిపోయాడు. ధన్యవాదాలు. ఇవాళ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు మృతి చెందడంతో వారి భౌతిక కాయాన్ని చూడడానికి అనేక మంది శిష్యులు తరలి వస్తూ ఉన్నారు. అందులో శ్రీ అన్నమాచార్య కళామందిరం ప్రాజెక్టులో పనిచేస్తున్నటువంటి శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి శిష్యులు ఉదయ భాస్కర్ గారు కూడా ఉన్నారు. వారిని పలకరించి గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గురువు గారితో వారికి ఉన్నటువంటి అనుబంధం, సంగీతానికి వారు చేసిన సేవలు, ఇవన్నీ కూడా వారి ద్వారా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఉదయ భాస్కర్. బాలకృష్ణ ప్రసాద్ గారి మరణం వారి కుటుంబానికే కాదు, యావత్ సంగీత ప్రపంచానికి, ముఖ్యంగా తిరుపతి ప్రజలకు, అన్నమాచార్య రాసినటువంటి పాటలు వారి గళం ద్వారా వినేటటువంటి శ్రోతలకు, మొత్తం జాతికి ఇవాళ తీరని లోటుగా అభివర్ణించవచ్చు. ఇవాళ మీరందరూ కూడా గురువు గారికి సేవ చేసుకుందాం చివరిసారిగా అని చెప్పి మీరందరూ ఇక్కడ వచ్చి వారి పార్థివ దేహాన్ని దర్శిస్తున్నారు. గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారితో, అందులో ముఖ్యంగా మీరు అన్నమాచార్య ప్రాజెక్టులో మీరు కళాకారులుగా కూడా ఉన్నారు. వారితో మీకున్నటువంటి అనుబంధం తెలియజేయండి. 1998లో అన్నమాచార్య సంకీర్తన శిక్షణ అని చెప్పేసి దేవస్థానం వారు ఒక స్కాలర్షిప్ కోర్స్ అని చెప్పేసి పెట్టారనమాట. ఆ స్కాలర్షిప్ కోర్సులో మేము అక్కడ చేరాము. ఒక 12 మంది అక్కడ చేరడానికి అవకాశం ఉంది. ఆ 12 మందికి గురువు గారే క్లాసెస్ తీసుకునేవారు. ఆ క్లాసెస్ తీసుకునేటప్పుడు ప్రతి ఒక్క పదం, ప్రతి ఒక్క ఇది కూడా చెప్పేవాళ్ళు అనమాట. ఎంత నీట్గా చెప్పేవారంటే అంత నీట్గా చెప్పేవారు. ఆ 2 సంవత్సరాల శిక్షణలో ఆయన దగ్గర తిట్లు తిన్న వాళ్ళలో నేను ప్రథముడిని అనుకోవచ్చు. ఎందుకంటే కొంచెం పాడుతున్నారు అని చెప్పేసి అంటే ఎక్కువ తిట్టేవారు ఆయన. ఆ తిట్టి ఇలా పాడాలయ్యా, ఈరోజు కొంచెం ఏదో ఒక చిన్న ఇది పాడుతున్నాము అని చెప్పేసి అంటే నిజంగా ఆయన తర్ఫీదులోనే చేసుకున్నాం ఇదంతా. దీంతో ఆయన అన్నమయ్య సంకీర్తన శిక్షణ అని చెప్పేసి ఒక ఇది పెట్టారనమాట. అన్ని సీడీలు కూడా నేను ఆన్లైన్లో పెట్టడం జరిగింది. అన్నమయ్య పదవిహారం అని చెప్పేసి ఒక సైట్ క్రియేట్ చేశాను. ఆ సైట్ క్రియేట్ చేసి ఈయన పాడిన ప్రతి ఒక్క పాటలు కూడా అందులో ఉచితంగా అందరూ వినడానికిను, డౌన్లోడ్ చేసుకొని పాడడానికిను అంతా చేశాను. మళ్ళీ సంకీర్తన యజ్ఞం అని చెప్పేసి 2011లో ప్రోగ్రాం చేశారు మహతిలో. ఆ యజ్ఞం వచ్చి 12 రోజుల ప్రోగ్రాం అది. ఆ 12 రోజుల ప్రోగ్రాం కూడా నా సెల్ఫ్ కెమెరాతో రికార్డ్ చేసి
దాన్ని మళ్ళీ ఇంటికి తీసుకొని వచ్చి రాత్రంతా దాన్ని మళ్ళీ సిస్టంలోకి ఎక్కించి మళ్ళీ పొద్దున్న లేచి మళ్ళీ ఈ కొత్త సీడీలు కొనుక్కొని ఆయన దగ్గర సంకీర్తన ఇది మహతిలో రికార్డ్ చేసేవాడిని. ఈ 12 రోజులు అయిపోయిన తర్వాత ఒక సీడీలో దగ్గర దగ్గర 30 పాటలు వచ్చేవి. ఆ 30 పాటలని కూడా ఒక్కొక్క దాన్ని విడగొట్టి పాటలకి తగ్గట్టుగా ఇమేజెస్ అవి సెట్ చేసి పెట్టడం జరిగింది. ఆయన 2-3 యజ్ఞాలు చేశారట, కానీ దీనికి మాత్రం ఆయన మరీ పిలిచి నాకు ఎవరూ చేయలేదయ్యా ఇలాగా, ఇంత ఇదిగా నాకు చేసి పెట్టావు అని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది, అభినందించడం జరిగింది. ఆయన దగ్గర చాలా చాలా నేర్చుకున్నామండి. నేర్చుకున్నది కూడా ఆయన ఇప్పుడు పాడుతున్నా కూడా సరే పిలిచి మరీ కరెక్షన్ చేసేవారు. ఇక్కడ అలా పాడుతున్నాం, అక్కడ ఇలా పాడుతున్నాం. తిరుచానూరులో పాడేటప్పుడు ఏదో తప్పు పాడానని చెప్పేసి ఫోన్ చేసి మరీ పిలిపించారు ఆయన ఇంటికి. పిలిపించి ఎవడు చెప్పాడయ్యా నీకు అలాగా, ఏ గురువు చెప్పాడు నీకు అలాగా ఇలా పాడమని? నేను చెప్పింది కాదయ్యా అదే అని చెప్పేసి దాన్ని అక్కడ కరెక్షన్ చేసి మళ్ళీ పాడుకునే విధంగా, బాగా పాడే విధంగా కరెక్షన్ చేశారు. నిజంగా అలాంటి గురువు లేరు అని చెప్పేసి అంటే చాలా బాధగా ఉంది. ఇలాంటి గురువు మళ్ళీ ఇంకా ఎవరికి దొరకరు. ఇప్పుడు చాలామంది అడుగుతున్నా కూడా నేను చెప్పడం మానేశానండి, సంకీర్తనలు ఎవరికి చెప్పడం ఇది ఇప్పుడు చెప్పడం లేదు, కీర్తనలు చెప్పడం లేదు, ఏదో పాడుకుంటున్నాను, రికార్డింగ్ చేసుకుంటున్నాను, ఆ దీంట్లో ఉన్నానని చెప్పి. ఆయన చేసిన కీర్తనలు చాలా ఉన్నాయండి. ఆ కీర్తనలో ఏది బాగుంది ఏది బాగాలేదు, ఏదైనా ఒక సీడీ చేశారు అంటే ముందు మా ఇంటికే వచ్చేవాళ్ళు. ఆ సీడీ తీసుకొని వచ్చి ఈ పాట ఎలా ఉంది, ఈ పాట ఎలా ఉంది చెప్పు అని అంటే ఆయన అనేవారు, నువ్వు పాడతావో లేదో నాకు తెలియదు కానీ నీకు వినికిడి జ్ఞానం బ్రహ్మాండంగా ఉందయ్యా, నీకు వినికిడి జ్ఞానం ఉంది, ఆ వినికిడి జ్ఞానంతో నేను నీ దగ్గరకు వస్తున్నాను అని చెప్పి చాలా సీడీలు చేసిన ప్రతి ఒక్క సీడీ కూడా తీసుకొని మా ఇంటికి వచ్చేవారు. ఏమంటే సిస్టంలో అక్కడ వినడం కన్నా మా ఇంట్లో సిస్టంలో వినడం ఆయనకి చాలా ఇష్టం. ప్లస్ ఆయనకి ఫీడ్బ్యాక్ అది ఇస్తూ ఉండేవాడిని. చాలా పాటలు వినేటప్పుడు కూడా ఈ పాటలు బాగున్నాయి సార్, 2-3 పాటలు ఏదో ఈ పాట బాగాలేదండి అన్నాను అంటే నీకు వినికిడి జ్ఞానం తక్కువ, నీకు అసలు జ్ఞానం లేదు అని. అంటే అదేంటండి మీరు బాగుంది అన్నప్పుడు బాగుంది అనుకున్నారు కదా, మరి అంత వినికిడి జ్ఞానం బ్రహ్మాండంగా ఉందన్నారు కదా, ఈ పాట బాగాలేదంటే ఎందుకు ఆ మాట అంటున్నారు అన్నాను. అంటే ఏం బాగాలేదు దాంట్లో, ఏం తెలిసయ్యా నీకు అని చెప్పేసి కసురుకునేవాళ్ళు, తిట్టేవాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ ఆయనే సర్ది చెప్పుకొని మారుస్తానులే దాన్ని. మార్చిన రోజులు ఉన్నాయండి. సీడీల్లో కూడా చేసి సార్ ఈ చోట కొంచెం తేడా ఉంది, అది కొంచెం చూడండి అంటే కూడా వెంటనే వెళ్ళి మార్చుకున్న రోజులు ఉన్నాయండి. అలాంటి గురువు దగ్గర మేము శిష్యరికం చేసామనిపిస్తుంటే చాలా 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 అదృష్టంగా భావిస్తున్నాం. ధన్యవాదాలు ఉదయ్ భాస్కర్ గారు. ఇవాళ ప్రత్యక్షంగా ఉదయ్ భాస్కర్ లాంటి గారి శిష్యులు వారి వద్ద శిష్యరికం చేసి వారి దగ్గర సంగీతాన్ని నేర్చుకున్న వారు అనేక మంది ఉంటే అంతకు మించి కేవలం వారి గాత్ర మాధుర్యం ద్వారా వారు పాడిన విధంగా మనం కూడా పాటలు పాడాలి అని చెప్పి అన్నమాచార్య సంకీర్తనలను విశ్వవ్యాప్తం చేయడంలో అభినవ అన్నమయ్యగా తిరుపతి ప్రజలకు ప్రపంచం మొత్తానికి చిరపరిచితులైనటువంటి శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారి అస్తమయం కేవలం వారి కుటుంబానికే కాకుండా యావత్ సంగీత ప్రపంచానికి, తిరుపతి ప్రజలకు, ప్రపంచానికి మొత్తం జాతికే కూడా తీరని లోటుగా అభివర్ణించవచ్చు. జాతస్య హిద్రువ మృత్యు అన్నట్లు పుట్టినవారు మరణించక తప్పదు అన్నట్లుగా కూడా ఇవాళ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారి మహాభినిష్క్రమణం కేవలం అత్యంత సులువుగా వారు నిన్న సాయంత్రం అంటే శనివారం సాయంత్రం ఇక్కడ తిరుపతిలో వారి స్వగృహంలో వారు మన మధ్య నుండి దూరం వెళ్ళారు. గగనానికి ఎగిసిన గరిమెళ్ళ అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా వారి పట్ల భారమైనటువంటి హృదయంతో, గద్గద స్వరంతో వారితో ఉన్నటువంటి అనుభవాలను పంచుకున్నటువంటి విధానాన్ని ఇవాళ మీకు దృష్టికి తీసుకువచ్చింది తిరుపతి సిటీ కేబుల్ కృష్ణతేజ ఛానల్. ఇదే ఇవాల్టి సిటీ ఫోకస్. రేపు మరో అంశంపై మళ్ళీ కలుద్దాం.